నిన్ను నిర్దోషిగా నిరూపించి బయటికి తీసుకొచ్చుకుంటాను. నాకెవరి హెల్ప్ అవసరం లేదు. మనం పోదాం పద. పద రాజీ పోదాం. ఎవరో నువ్వు? నిజం చెప్పు, చంపేస్తాం. సార్ సార్ నన్ను చంపొద్దు సార్, వదిలేండి సార్ ప్లీజ్. నువ్వెవరో చెప్పు. ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నావో చెప్పు. చెప్పరా? నాకేం తెలియదు సార్. డబ్బు కక్కుర్తుపడి మృణాలి మేడం చెప్పినట్టు యాక్ట్ చేశాను సార్. సార్ సార్ మీకు దండం పెడతాను సార్, పిల్లలు కలవండి సార్, నన్ను సంపొద్దు సార్ ప్లీజ్ సార్. మీకు కాళ్ళు పట్టుకుంటాను సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. రాజావారు, అత్తయ్య మీరు అడ్డు తప్పుకోండి. మృణాలిని దేవి చేసిన పనికి ఈ శాస్తి జరగాల్సింది. మీరు తప్పుకోండి అత్తయ్య గారు. రాజావారు వద్దు, మావయ్య గారు షూట్ చేయండి. ఆలోచించకండి మావయ్య గారు, చంపేయండి. నాన్నగారు కాల్చు, షూట్ చేయి చూస్తాను. అమ్మా రాజావారు నిస్సల్తానా? ఆడదాని వై ఉండి మరో స్త్రీ విషయంలో ఇలా నీచంగా ప్రవర్తించడానికి సిగ్గుగా లేదు? లేదు, సిగ్గుపడాల్సిన పని నేనేం చేయలేదు. అమ్మా నువ్వాగరా. ఎవత్తో వచ్చి మహారాణిని అంటూ హవేలీలో తిష్ట వేస్తే మీరందరూ కళ్ళు మూసుకొని ఊరుకున్నా నేను ఊరుకోను. అందుకే నిజం బయట పెట్టించటానికే నేనీ నాటకం ఆడాను. తప్పేంటి? వామ్మో మేడం, ఎత్తుకు పై ఎత్తు, కథ భలే రంజుకుందగా.
ఎంతకాలం అనుమానిస్తావు మృణాల్ని? నేనే రాజేశ్వరి దేవినని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నిరూపించుకోవాలి? అలసిపోయాను. బట్ నేను అలసిపోలేదు. నువ్వు రాజేశ్వరి దేవివి కాదు అన్న సంగతి నిరూపించేంత వరకు నిద్రపోను, వెంటాడుతూనే ఉంటాను. నా దృష్టిలో రాజేశ్వరీదేవి ఎప్పుడో చచ్చిపోయింది. పోలీస్ రికార్డ్స్ ప్రకారం కూడా తను బ్రతికిలేదు. నువ్వు డూప్లికేట్ రాజేశ్వరీదేవి. కాదు కాదు కాదు, నేనే అసలు రాజేశ్వరి దేవిని. ఓ అయితే చెప్పు, ఆ రోజు శవంగా మారినప్పటి నుంచి హవేలీకొచ్చేంత వరకు నువ్వు ఎక్కడున్నావో అది చెప్పు. గుట్టకలు మింగడం కాదు, నిజం చెప్పు. అడుగుతున్నారు కదా అని ఏదో ఒక అబద్ధం చెప్పి మేనేజ్ చేద్దామనుకుంటున్నావేమో. కుదరదు. నేనంత ఈజీగా నిన్ను వదలను. ఎంక్వైరీ చేస్తూనే ఉంటాను. చెప్పు. అవసరం లేదు. అడ్డమైన వాళ్ళు అడ్డమైన ప్రశ్నలు వేస్తుంటారు. దేనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు రాజేశ్వరీదేవి గారు. శ్రీదేవి గారు, శ్రీదేవి గారు, శ్రీదేవి గారు. ఒరే ముసలోడా! నోర్మై! మా దృష్టిలో రాణి రాజేశ్వరీదేవి గారు మాత్రమే ఈ హవేలీకి ఏకైక మహారాణి. ఆవిడ్ని అడిగే హక్కు నీకు లేదు. రాజేశ్వరీదేవి గారు, మీరు ఎవరి ముందు దోషిగా తలదించుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళండి రాజేశ్వరీదేవి గారు. అలాగా జనంతో మాటలు అనవసరం. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. దిస్ ఈజ్ మై ఆర్డర్. అబ్బో, ఇక్కడ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నాను. మనం కూడా తప్పించుకోవడం బెటరు. బాగా అయింది. రోగం కుదిరింది. నోటి మీద కరెక్ట్గా వాత పెట్టారు. అనవసరంగా అమ్మ పరువు పోగొట్టుకుంది. అర్థం చేసుకుంటే బాగుండు. రే ముసలాడా, చెప్తాన్రా, నీ పని చెప్తా. అంకుల్, బాల్ బాల్.
థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ అంకుల్. నేను కిక్ చేస్తా. నేను బాల్ కిక్ చేస్తాను. నేను కిక్ చేస్తాను బాల్. సార్, నా మాట వినండి. ఎక్కడో ఏదో తేడా జరిగింది. సూర్య ఈ మర్డర్ చేసుండడు. డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. నో అజంప్షన్స్. నీ ఊహాగానాలతో నాకు పని లేదు. ఇంట్రాగేషన్ లో అన్ని తేలిపోతాయి. వెంటనే సూర్యాన్ని అరెస్ట్ చేయి. సార్, ఇట్స్ మై ఆర్డర్. సూర్యుని అరెస్ట్ చేసి రొమ్ములు విరుచుకోవటం కాదు. దమ్ముంటే ఆ మృణాల్ని అరెస్ట్ చేసి మీ మగతనం ఏంటో నిరూపించుకోండి. సలాం చేస్తాను. మిస్టర్ ప్రతాప్, మృణాల్ని నాకు ఎంతటి శత్రువో ఈ రోజు నుండి మీరు కూడా నాకు అంతే శత్రువు. నా మీద నాకే కోపంగా ఉంది. నా చేతగాని తన మీద అసహ్యంగా ఉంది. నేనే ఇంద్రాన్ని మర్డర్ చేశాను అంటూ మృణాలని పబ్లిక్ గా ఒప్పుకుంటున్నా. ఏమీ చేయలేకపోతున్నాను. ఆవిడ వెనకాల డబ్బు, హోదా, ఇన్ఫ్లుయెన్స్ లేకపోయి ఉంటే ఈ పాటికి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లి లాకప్లో పడేసి ఉండేవాణ్ణి. చిన్న ఎవిడెన్స్ దొరికితే చాలు, చుక్కలు చూపిస్తాను. పోలీస్ పవర్ అంటే ఏంటో చూపిస్తాను. ప్రొఫెషనల్ కిల్లర్స్ కూడా ఎంత పగడ్బందీగా మర్డర్ చేసినా ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతుంటారు. ఈ మృణాలని అంతకంటే ఎక్కువ, అంతలా సాక్ష్యం దొరకకుండా మర్డర్ చేసి ఉంటుందా? నో, నెవర్. ఇంద్ర డెడ్ బాడీ ఇక్కడే పడుంది. మృణాలని ఈ యాంగిల్లో వీడియో తీసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం దాదాపు 100 అడుగుల దూరం నుంచి బుల్లెట్ వచ్చి తగిలింది. దాదాపు అక్కడి నుంచి షూట్ చేసి ఉండాలి.
ఎస్, గన్తో షూట్ చేసిన వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియో షూట్ చేసింది. నో డౌట్ ఇదే మర్డర్ చేయటానికి మృణాలని యూజ్ చేసిన గన్. ఇంద్రని చంపిన ఎమోషన్లో దీన్ని విసిరేసి ఉంటుంది. బ్యాడ్ లక్. నీళ్లలో తడవటంతో దీని మీద వేలి ముద్రలు దొరకవు. అయినా పర్వాలేదు, ఈ మాత్రం క్లూ చాలు తీగలాగితే డొంకంత కదలటానికి. మృణాలిని దొరికిపోయావు. బాబు, మన ఇక్కడ ఒక హత్య జరిగింది. అది ఎక్కడో మీకు తెలుసా? ఓ తెలుసు సార్. ఇదిగోండి, ఇక్కడే ఇలా అడ్డంగా శవం పడుంది. ఇంద్రా, ఇంద్రా, నేను కిక్ చేస్తా, వాళ్ళని నేను కిక్ చేస్తా, నేను కిక్ చేస్తా. ఇంద్రా, ఇంద్రా, నన్నేం చేసి వెళ్ళిపోయావు కదరా. ఏ వయసులో నన్ను ఒంటరి వాణి చేసి వెళ్ళిపోయావు కదరా. ఇప్పుడు ఏం చెయ్యండిరా, ఇప్పుడు ఏం చెయ్యండిరా. ఒంటరిగా నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా, ఏం చేయమంటావురా. ఇంద్రా, రే ఇంద్రా, నేను భరించలేకపోతున్నాను రా. వచ్చారా నాన్న, వచ్చి నన్ను తీసుకుపోరా.
వెళ్ళిపోయాడు సార్. నా తెంగరోడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సార్. ఆ ఏర్పు నన్ను ఏడవని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడు సార్. పడిపించేదవే తాకపోతే నా కొడుకే చిల్లరోడే కానీ కానీ నా కన్ను కొడుకు సార్. ఎప్పటికైనా బాగుపడతాడు, బుద్ధిమంతుడు అవుతాడని ఆశపడ్డాను. ఇలా దిక్కులేని చావు చేస్తాడనుకోలేదు. ఎవరి కోసం బతకాలి? నేను ఇంకెవరి కోసం బతకాలి సార్? ఎవరి కోసం ఎవరు బతకరు, ఎవరి కోసం ఎవరు చావరు. మన బతుకు మనం బతకాల్సిందే. సార్, నా కొడుకుని చంపింది ఆ సూర్య కాదు, ఆ రాక్షసి మృణాల్ని. వదిలిపెట్టద్దు సార్. ఆ మృణాలని నేను వదిలిపెట్టద్దు సార్. దానికి ఊరి శిక్ష పడాలి. అది నేను కళ్ళారా చూడాలి సార్. ఈ జన్మకి నువ్వు మీ అమ్మ నీడ నుండి బయటపడలేవు గాని నేను మాత్రం మీ అమ్మ అంతం చూసేదాకా వదలను. పలకడానికి రాజేశ్వరి దేవి గారు బ్రతికి లేరు.